చాలా చాలా థీమ్స్ లో ఇప్పటివరకు సినిమాలు వచ్చినాయి, కానీ ఒక ఫ్యాన్ కి ఒక హీరోకి మధ్య, అంటే సినిమా అనేది ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్య నడిచే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మీద ఇంతవరకు తెలుగులో ఏ సినిమా లేదు. తెలుగులోనే కదా నాకు తెలిసి. ఇక్కడ నాకు తెలిసి ఇలాంటి ఎమోషన్ ని చాలా హైలైట్ గా చేసే సినిమా అయితే ఇదే. ఎందుకంటే నిన్న సినిమా చూస్తుంటే శ్రీరామ థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. చూస్తుంటే ఏ నాకు ఆర్టిస్టులు ఎవరూ కనిపించట్లేదు. క్యారెక్టర్లన్నీ అలా కళ ముందు కనిపిస్తుంటే నా కాలేజ్ లైఫ్, ఫ్యాన్ గా గడిపిన జీవితం, ఆ పదాలే గుర్తుకొస్తున్నాయి. అంటే మనం ఒక హీరోని చూసి ఎంత ఇన్స్పైర్ అవుతాం, మన జీవితంలో ఎన్ని చేంజెస్ జరుగుతాయి, వాళ్ళని చూసి మన ఆశలు ఎలా ఉంటాయి, ఆశయాలు ఎలా మారుతాయి అనే దానికి ఒక ట్రూ ఎగ్జాంపుల్ సినిమా ఏదైనా ఉంటే ఆంధ్రాకింగ్ తాలూకా. ఎందుకంటే ఉపేంద్ర గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కదా, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ హీ లివ్ ద ఫ్రేమ్. ఎవ్రీ ఫ్రేమ్ ఆయన కనిపిస్తుంటే అసలు మనం లీనమైపోతున్నాం. అంటే హీఈస్ ద పర్ఫెక్ట్ యాప్ట్ క్యారెక్టర్. అంటే కొన్ని క్యారెక్టర్ కోసం, కొన్ని క్యారెక్టర్ కొంతమంది కోసం పుడతాయి. నాకు తెలిసి మహేష్ ఆయన కోసం రాసుకున్నాడు, ఆయనే ప్రతి పేరులో కనిపించారన్నట్టు ఉపేంద్ర సార్ చూస్తే ఆయన. ఎందుకంటే ఎన్నో, అంటే కల్ట్ అనే సినిమా పదానికి ఒక స్పెల్లింగ్, అబ్రివేషన్, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటే డిక్షనరీలో అది ఉపేంద్ర గారు. సో చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే ఎనర్జీ రామ్ గారు అంటేనే ఎనర్జీ. చాలా సీన్స్ లో ఆయన ఎనర్జీని కూడా టోన్ డౌన్ చేసి ఒక ఫ్యాన్ గా వదిలిపోయి ఎక్కడ